నమస్కారం కన్నమ్మ గారు. నమస్తే. అమ్మ, బెట్టింగ్స్ ఇష్యూలోనే అందరికీ పోలీసులు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది సమాధానం చెప్తున్నారు. మరి కొంతమంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని అన్అవైలబుల్లో ఉన్నారు. మరి కొంతమంది వాళ్ళు చేసింది తప్పు అని చెప్పేసి బయటకు వచ్చేసి వీడియోస్ రిలీజ్ చేసేసి ప్రెస్ వాళ్ళకి ఆన్సర్స్ చెప్పిస్తున్నారు. అలాంటి వారి సంగతి ఏంటమ్మా? చెప్దాం. అలాంటి వాళ్ళ సంగతి కొంచెం జాగ్రత్తగా, దయచేసి పోలీస్ శాఖ వారికి నేను వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. వినండి వాళ్ళ మాటలు ఒక్కసారి. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. పాలసీస్ లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్ గానే చాలా మనీ అవుతున్నాయి. ఏది ఏమైనా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్న వాటికి పోలీస్ శాఖ వారు గుర్తించి వాళ్ళని అదుపు చేయడానికి ముందుకు వస్తున్నందుకు అభినందనలట. ఫస్ట్ ఈ బెట్టింగ్ యాప్స్ని బాగా ఉధృతంగా ప్రచారం చేసిన ఈ బొకడాగాడిని, వీడి పేరు హర్ష సాయిట, ఇతగాడిని ముందు అర్జెంటుగా ఎక్కడున్నా అరెస్ట్ చేసి బొక్కలో తోయండి. వీడు పోలీసుల్ని అభినందించే స్థాయిలో ఉన్నాడా? ఆ అర్హత ఉందా? అందుకు తగినవాడా? కానే కాదు. పరమ భయంకరమైన బెట్టింగ్ యాప్ల్ని ప్రచారం చేసిన వాళ్ళలో ప్రప్రథముడిగా మనం చెప్పుకోవలసిన వ్యక్తి ఇతనే. ఎందుకంటే 5,000 కోట్లకు పైన సంపాదించాడట ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. 5,000 కోట్లకు పైన? అవునండి. ఓన్లీ బెట్టింగ్ యాప్స్ తో? అవును. అతను అందరికి సహాయం కూడా బాగా ఏం చేస్తున్నాడు? ఏమిటి చేసిన సహాయము? కుక్కకి బిస్కెట్ విసిరినట్టు 1,00,000 రూపాయలని డబ్బుల్ని గాల్లో విసురుతున్నాడు. అంటే ప్రజలు ముష్టి వాళ్ళు పేదరికంలో బాధలు పడుతూ ఉండొచ్చు, అనారోగ్యంతో బాధలు పడుతూ ఉండొచ్చు. వాడు ఆ డబ్బులు విసిరింది ఎంత దురహంకారం ఉంటే విసురుతాడు? ఆ డబ్బు వెనక కారణం ఏమండి? డబ్బు లక్ష్మీదేవిని మనం గౌరవిస్తాము. కష్టార్జితం అయితే అతి జాగ్రత్తగా పెట్లోనో, బీరువాలోనో, బ్యాంకులోనో దాచుకుంటాము. విశ్రయంగా, పారాయంగా కింద మీద మనుషులు పడి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ, తొక్కుకుంటూ, ఏరుకుంటూ ఆ డబ్బులు ఉంటే వీడు అక్కడికి పెద్ద జమీందార్ లాగా, కోటీశ్వరుడు లాగా, ఒక కింగ్ లాగా. ఈ బొకడాగాన్ని అర్జెంటుగా అరెస్ట్ చేయండి ప్లీజ్. ఇటువంటి దుర్మార్గులకి తగిన శిక్ష తక్షణమే అమలు చేయాలి. లేకపోతే పోలీసు శాఖ వారిని, IPS ఆఫీసర్ని అభినందించే స్థాయి వీడికి ఉందా అండి? లేదు. ఒక నేరస్తుడికి ఎవరిని అభినందించేటువంటి అర్హత ఉండదు. ఎందుకంటే వాడు నేరస్తుడు కాబట్టి. వాడు నేరానికి తగిన శిక్షను అనుభవించాలి, పశ్చాత్తాపం చెందాలి. ఇక మీదట లైఫ్ టైంలో అటువంటి నేరాలు చేయకుండా సక్రమంగా జీవితం గడపాలి. ఒక్క హర్ష సాయి అనే కాకుండా చాలా మంది ఉన్నారు కదమ్మా. చాలా మంది ఉన్నారు. చాలా మంది మాట్లాడారు. ఈ సెల్లులో చాలా మంది మాట్లాడారు. అనేక ఛానల్స్లో ఆ ప్రోగ్రామ్ ఉంది, నా దగ్గర చూసా. వాళ్ళు ఏం చెప్తున్నారు? నాకు తెలియక ఆడాను, ఇంకెప్పుడు ఆడను, 1.5 year బ్యాక్ ఆడాను. ఎప్పుడు ఆడితే ఏంటి? సంపాదించావుగా, దాచుకున్నావుగా. ఇప్పుడు ఈ నేరస్తులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి పట్టుకొని దాదాపు ఒక 80 మంది దాకా దొరికారట. ఇంకా ఉంటారండి, వేలల్లో ఉంటారు. వాళ్ళందరినీ వెతికి పట్టుకొని ఉభయ రాష్ట్రాల పోలీస్ శాఖ వారు, ప్రభుత్వం వారు ఖచ్చితంగా వాళ్ళందరినీ వెతికి పట్టుకొని వాళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించి వాళ్ళని పోలీసు వారి పద్ధతిలో విచారిస్తే వాళ్ళు చేసిన నేరాలు, వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ల ప్రచారం ద్వారా సంపాదించినటువంటి కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు కావచ్చు, 1000 కోట్ల రూపాయలు కావచ్చు, ఆ సొమ్ము లెక్కలు అన్ని బయటకు వస్తాయి. వీళ్ళని బొక్కలోకి తీసి వీళ్ళ డొక్కని చీల్చేయండి, అప్పుడు మొత్తం బయటపడుతుంది. ఆ సొమ్ముని ఎవరెవరు నష్టపోయారో, ఎవరెవరు ఆ బెట్టింగ్ యాప్లకి తెలియక ఆ మోసానికి ఆ ఉచ్చులో దిగి ఆ రొచ్చులో పోగొట్టుకున్నారో వాళ్ళకి వీలైనంత వరకు, అంటే ఎవరు ఎంత నష్టపోయారో తెలియదు కదా. డబ్బు నష్టపోయిన వారి సంగతి తీసేస్తే ప్రాణాలు నష్టపోయిన వారి సంగతి అది ఎలాగ తిరిగి తీసుకురాలేరు కదా తల్లి. చచ్చిపోయిన వాడిని బతికించే శక్తి డబ్బుకి లేదు, మనుషులకి లేదు, ఉండదు. కానీ దానికి పశ్చాత్తాపం ఏంటి?
దానికి పశ్చాత్తాపం ఏమిటి అంటే ఇటువంటి సైబర్ క్రైమ్కి తెగబడిన వాళ్ళు, ఆర్థిక నేరాలు చేసేవాళ్ళు, వాళ్ళందరినీ యావజ్జీవిత ఖైదు చేయడమే తగిన శిక్ష. ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి చనిపోవడానికి వీళ్ళు కారకుడు అని ప్రూవ్ అయితే వాళ్ళకి యావజ్జీవిత ఖైదు విధించాలి. వాడి జీవితం అంతా జైలు కటకటాల వెనక జీవితం గడపాల్సి వస్తే అప్పుడు తెలిసి వస్తుంది, ఒక ప్రాణి చనిపోవడానికి నేను కారణమయ్యాను, నేను బతుకుండి కటకటాలు వెనక ఉంటే ఎంతో దుర్భరంగా భావిస్తున్నాను. మరి వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి నేను రెచ్చగొట్టబట్టి ఆ ఉచ్చులో దిగాడు, ఆ రకంగా అప్పుల పాలయ్యాడు, తల్లిదండ్రులకి చెప్పుకోలేడు, భార్యాబిడ్డలకి చెప్పుకోలేడు, మోసపోయాడు, ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆడిన వారిది తప్పు కాదంటారా? ఖచ్చితంగా ఆడిన వారిది, ఆడించిన వారిది, ఎంకరేజ్ చేసిన వారిది, అందరిది తప్పేనండి. అసలు టోటల్ గా ఈ బెట్టింగ్ అనేదే రాంగ్, అదొక జూదము. అటువంటి జూదపు ఆటల్ని ఎవ్వరూ ఎంకరేజ్ చేయకూడదు. అదే కదా నేను చెప్పేది. ఇది ఒకళ్ళ తప్పు కాదు, కానీ చాలా మంది ఏమంటున్నారంటే మహానుభావులు కొంతమంది చక్కగా చెప్తున్నారు, ఏమండి ఈ యాప్లు అడ్వర్టైజ్మెంట్ చేయడం వరకే వాళ్ళు చేశారు, వాళ్ళకి 2 లక్షలు, 1,50,000 ఎంతో చేతిలో పెడితే ఆ డబ్బుకు ఆశపడి తెలియక చేశారు. వీళ్ళు దీన్ని ఫాలో అయ్యిన వాళ్ళది తప్పు. ఎవడవమన్నాడు? క్లబ్బులు ఉంటాయి, పబ్బులు ఉంటాయి, బ్రాందీ షాపులు ఉంటాయి, అక్కడికి వెళ్ళమని ఎవరు చెప్తారు? అవన్నీ ఉంటాయి సమాజంలో. వెళ్ళమని ఎవరు చెప్పారు? నీ బుద్ధి ఏమైంది అని అంటున్నారు. కావాలంటే ఆ సంస్థలు ఎవరైతే ఏర్పాటు చేశారో ఈ జోదపు సంస్థలు, వాళ్ళని ఎవరు అనేది ఎంక్వైరీ చేసి వెతికి పట్టుకొని శిక్షించండి అంటే అది అంత సాధ్యమైన పని కాదు. అతి ప్రమాదకరం వారే కదమ్మా. అది అంత సాధ్యం కాదు. ప్రమాదం అక్కడ పెట్టండి, టోటల్ గా ప్రమాదమే, ఇది డేంజరస్ మ్యాటరే ఇది. కానీ అది అంత సులభ సాధ్యమైన పని కాదు. ఎందుకంటే ఇటువంటి ఈ కార్యక్రమాలన్నీ చేసే సంస్థలు ఎక్కడ ఉంటాయి? ఇతర దేశాల్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ జూదం అనేది వాళ్ళకి మామూలు అంశము, వాళ్ళకి అది వినోదాత్మకము, అది వాళ్ళకి కేళీ వినోదము, అలాగే వాళ్ళకి అదొక ఎర్నింగ్ బిజినెస్. రూపాయి పడేసి లక్షలు తీసుకుంటారు, లక్షలు పడేసి కోట్లు తీసుకుంటారు, కోట్లు పడేసి 1000 కోట్లు తీసుకుంటారు. వాడు 1 కోటి రూపాయలు ఇక్కడ ఒక వ్యక్తికి ఇస్తున్నాడంటే అక్కడ వాడికి ఒక 50 కోట్లో 100 కోట్లో లాభం ఉంటుంది. అటువంటి వాళ్ళు ఆ యాప్లు ప్రారంభించేవాళ్ళు. వాళ్ళు ఇతర దేశాల్లో వాళ్ళకి అనుమతులు ఉన్నాయి, మన దేశంలో లేవు. మన దేశంలో కొద్ది అంశాలకి అనుమతి ఉంది. ఇలాంటి పచ్చిగా నిలువు దోపిడీ చేసేటువంటి యాప్లు లేవు, వాటికి అనుమతి లేదు. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లేదు. అది తెలిసి వాంటెడ్లీ వీళ్ళు ఈ రకంగా ఇందులో కేటగిరీలు ఉంటాయి. నేను విన్నాను, ఎవరో చెప్తుంటే ఒక అమ్మాయి చెప్పేస్తుంది చక్కగా. ఒక డెమో ఉంటుందట, ఆ డెమోని వీడియోని దగ్గరెట్టుకొని వీళ్ళు నొక్కేసేసి, ఇదిగో నేను 1000 రూపాయలు వేసా, నాకు 10,000 వచ్చింది, 1 మినిట్ లోపే వచ్చేసింది, చూసారా? మీరు కూడా ట్రై చేయండి, మీరు 10,000 పెడితే మీకు 10 లక్షలు రావచ్చు అని చెప్తారట. అలా ప్రమోట్ చేస్తారు. ఈ చూపించే డెమో అంతా ఫేక్ అట, అది నిజం కాదు. మరి అది వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. చూసేవాడికి ఆడేవాడికి తెలీదు, ఈ చెప్పే వాళ్ళకి తెలుసు ఇది ఫేక్ అని. ఎందుకంటే ఈ ఫేక్ మ్యాటర్ని చెప్పినందుకు గాను వీళ్ళకి 50,000 నుంచి 3 లక్షల దాకా ముట్ట చెప్తారట. ఎవరో మధ్యవర్తి, ఆ మధ్యవర్తికి పైన ఇంకో మేనేజరు, వాడికి పైన ఇంకొకడు, ఈ విధంగా వీళ్ళందరూ ఒకళ్ళ పైన ఒకళ్ళు. ఈ బెట్టింగ్ బ్రోకరిజం అంటాను నేను దీని పేరు. మిమ్మల్ని సెలబ్రిటీలు అనకూడదు, బెట్టింగ్ బ్రోకర్ బెకడాలు అనాలి, అర్థమైందా? అది మీ పేరు, ఇక మీద గుర్తుపెట్టుకోండి. సెలబ్రిటీలా మీరు? ఓ చెల్లుచ్చుకొని మీరు జనాలను మోసం చేస్తారా? జనాల ప్రాణాలు తీస్తారా?
ఏమండి, అంతమంది సమాధుల మీద పునాదులు కట్టుకొని మీరు కోట్లు సంపాదించి ఏం పొందుతారు? ఎంతకాలము ఆనందంగా జీవించగలరు? దొరుకుతున్నారు ఇప్పుడు. ఇక మీదట మిమ్మల్ని ఏరి వెతికి పట్టుకొని శిక్షించడమే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఉంది మీకు బ్యాండ్ బాజా.